ప్రాణ స్నేహితుడే నమ్మక ద్రోహం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మెలిగిన మిత్రుడు పెద్దయ్యాక వెన్నుపోటు పొడిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా చూసారా? చిన్నప్పుడంతా బాగుండి పెద్దయ్యాక పాడు పనులు చేస్తే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారా? ద్రోహానికి శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. కోనసీమ జిల్లాలో అదే జరిగింది. చిన్ననాటి నుంచి నమ్మకంగా నటించిన మిత్రుడు పెళ్ళయ్యాక తీరని ద్రోహం చేశాడు. ఆ ద్రోహానికి ఎలాంటి శిక్ష పడిందో ఇప్పుడు చూద్దాం. బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న ఇతడి పేరు శివ. పేరు బాగానే ఉంది, మనిషి నడవడిక మాత్రం అస్సలు బాగాలేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సురేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కూళ్ల గ్రామానికి చెందినవాడు. శివ, సురేష్లది ఒకే ఊరు. వారిద్దరూ చెడ్డీ దోస్తులు. ఇద్దరి వయసు దాదాపుగా సేమ్. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. స్నేహితులిద్దరూ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి. ఈ మధ్య శివకు కూతురు పుట్టింది. విష్ణుప్రియ అని పేరు కూడా పెట్టుకున్నాడు. భార్య కూతురితో కలిసి ఇంకా పుట్టింట్లోనే ఉంది. అంతలోనే హఠాత్తుగా శివ హత్యకు గురయ్యాడు. అతన్ని చంపిందెవరో కాదు, సురేషే. సురేష్, శివ ప్రాణ స్నేహితులు. అలాంటిది శివను సురేష్ ఎందుకు చంపాడు? ఇద్దరూ తాపీ పనులు చేస్తుండేవారు. అంతేకాకుండా సురేష్ ఇంట్లో శివ పాలు కూడా పోసేవాడు. సురేష్ భార్యను అక్క అని పిలిచేవాడు శివ. దాంతో అంతా క్యాజువల్ గానే ఉండేవారు. అలా ఉంటూనే సురేష్ కు శివ నమ్మక ద్రోహం చేశాడు. సురేష్ భార్యను ట్రాప్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం చాలా రోజుల వరకు సురేష్ కు తెలియదు. చాలా రహస్యంగా వ్యవహారం నడిపించారు. ఈ మధ్య ఒకరోజు శివ, సురేష్ కలిసే పనికి వెళ్లారు. ఆ రోజు తనకు వేరే పని ఉందంటూ ముందుగానే వెళ్లిపోయాడు శివ. పని ముగిశాక ఇంటికి వచ్చాడు సురేష్. ఇంట్లో భార్య కనిపించలేదు. ఎక్కడికి వెళ్లి ఉంటుందని చుట్టుపక్కల వెతికాడు. చివరకు ఓ నిర్మానుష్య ప్రదేశంలో తన భార్యతో శివ రాసలీలలు సాగిస్తున్న దృశ్యం సురేష్ కంటపడింది. ఇదేంటని నిలదీశాడు. పెద్ద గొడవ జరిగిందే. భార్యను పుట్టింటికి పంపించేశాడు సురేష్. పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు జరుగుతున్నాయి. భార్యను పుట్టింటికి పంపించేసినప్పటికీ సురేష్ మనసు కుదుటపడలేదు. ఎంతగానో నమ్మిన స్నేహితుడు ద్రోహం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. స్నేహం కాస్త కక్షగా మారింది. తనకు వెన్నుపోటు పొడిచిన శివను చంపాలనుకున్నాడు. ఓ ప్లాన్ కూడా అనుకున్నాడు. శివకు ఫోన్ చేసి గొడవలన్నీ వదిలేయి, కలిసి మందు తాగుదాం రా అని పిలిచాడు. దాంతో సురేష్ అన్నీ మర్చిపోయాడు అనుకున్నాడు శివ. అతని మనసులో వేరే ఉద్దేశం ఉందని గ్రహించలేకపోయాడు. గతంలో ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా మందు కొట్టేవారు. కాసేపు ఊరికి దూరంగా వెళ్లి సరదాగా గడిపేవారు. ఈసారి కూడా అలాగే అనుకున్నాడు శివ. సురేష్ తో కలిసి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మందేశారు. ఫుల్లుగా తాగి మత్తులోకి జారుకున్న తర్వాత తన భార్యతో ఆ విధంగా ఎందుకు ప్రవర్తించావంటూ శివను నిలదీశాడు సురేష్. దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముందే ప్లాన్ ప్రకారం వచ్చిన సురేష్ పంట పొలాల మధ్య శివని తోసేసి బ్లేడుతో గొంతు కోశాడు. రక్తం చిందింది. పొలంలోని బురదలో శివను కసితీరా తొక్కి చంపేశాడు సురేష్. అదే ప్రాంతంలో పార్టీ చేసుకుంటున్న కొందరు మందుబాబులు భయంతో పారిపోయారు. ఆ తర్వాత కాసేపటికి ఊళ్ళోకి వెళ్లాడు సురేష్. శివను తాను చంపేశారని చూపిస్తాను రమ్మంటూ గ్రామస్తులను తీసుకెళ్లాడు. పొలంలోని బురదలో నిర్జీవంగా పడి ఉన్నాడు శివ. బురదంతా కడిగి హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు గ్రామస్తులు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఇతని భార్యను ఈ డిసీజ్ మృతుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి ఇతనికి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళని అతను అనుమానిస్తాడు. అంటే వాళ్ళ యొక్క శారీరక బాడీ లాంగ్వేజ్ అతనికి అనుమానం తెప్పిస్తుంది. సిస్టర్ లాగా అనిపించలేదు, తేడాగా ఉందని అనుమానం వచ్చి అతను కోపగించి భార్యని పుట్టింటికి పంపించేస్తాడు. అతన్ని ఈ డిస్కషన్ పెట్టుకుంటాడు. డిస్కషన్ పెట్టుకున్న ఇద్దరు కూడా కలబడి ఈ పక్కన నుండి ఈ దమ్ము చేసినటువంటి పొలంలోకి పడేస్తాడు. తీసుకెళ్ళి పడేసిన వ్యక్తిని మెడ గొంతు ఇలాగా బ్లేడ్తో గొంతు కట్ చేస్తాడు. అది విపరీతమైన డీప్గా కట్ అవ్వలేదు. అయినప్పటికీ మరణం కలిగించేంత కాకపోయినప్పటికీ ఆ కొట్లాట జరిగిన తర్వాత అతను వీక్ అయిపోయిన తర్వాత అతన్ని బురదలో వేసి బోర్లా పడేసేసి బురదలోకి తొక్కేస్తాడు. కంప్లీట్గా తొక్కేయడం వల్ల అతను ఊపిరాడక బహుశా చనిపోయి ఉండాలి. శివ హత్యకు కారణం అక్షరాల అతడి స్వయంకృతాపరాధమే. ఫ్రెండ్ అని చనువిస్తే సురేష్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించి స్నేహితుడికి నమ్మక ద్రోహం చేశాడు శివ. దాంతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య, నెలల వయసున్న కూతురు ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.